నమస్తే. ప్రస్తుతం మనం సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నాం. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటికీ 2 ఏళ్ళు పూర్తయితా ఉంది. సో మరి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, సో మరి ఇంతకుముందున ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, సో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది, సో వీటన్నిటి గురించి ఇక్కడ స్థానిక ప్రజల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల్లో స్పందన ఎట్లుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత ఇదే సంగారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. సో మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవి అయితే దక్కించుకోవడం జరిగింది. సో మరి ఇక్కడ ప్రజల స్పందన ఎట్లా ఉంది, సో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నారు, సో మళ్ళీ ఇక్కడ ఏ ఎమ్మెల్యేని కోరుకుంటా ఉన్నారు, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు అనే వీటన్నిటి గురించి ఇక్కడ స్థానిక ప్రజలతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి నాతో పాటు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు మూర్తి. మూర్తి గారు ఏం చేస్తుంటారండి? నేను టీచర్గా రిటైర్ అయినా. సార్ మరి ఇప్పుడు సంగారెడ్డి నియోజకవర్గం విషయానికి చూసుకుంటే ఎట్లా సార్, మన మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇక వాడివేడిగా ఉండే రాజకీయాలు ఉన్నట్టు వరకు, సో ఇప్పుడు ఎట్లా ఉందంటే అభివృద్ధి విషయంలో చూసుకున్నా, పాలన విషయంలో చూసుకున్నా? ప్రతి వార్డ్ లోపల సీసీ రోడ్లు అయితే అవుతున్నాయి. నేను జనరల్లీ అన్ని రౌండప్ చేస్తాను. నేను బిజినెస్ చేస్తా. కాకపోతే ఏంటంటే అన్ని వార్డులు నేను తిరిగితే ప్రతి 30 వార్డు లోపల ఇండిపెండెంట్లు చాలా మంది ఉండే ఉన్నా కానీ అక్కడ ఉన్నది క్యాండిడేట్ కు కాంగ్రెస్ ని గెలిపించారు. అంటే అది కాంగ్రెస్ గెలిపించినందుకు రోడ్ అని కాదు, జనరల్ గా ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ అయిపోయినాయి. వాళ్ళ వర్క్ కూడా ఆపలేదు గవర్నమెంట్. ఇప్పుడు సిమెంట్, ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి వస్తున్నా, ఆల్రెడీ సీసీ రోడ్ అయి దాని కంప్లీట్ అయిపోయింది. వాటర్ క్యూరింగ్ నడుస్తుంది. నెక్స్ట్ వచ్చి 33వ వార్డు. 33వ వార్డు కూడా అక్కడ కూడా సీసీ రోడ్స్ అటు సైడ్ నడుస్తున్నాయి. అట్లా అని కొన్ని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు సపోర్ట్ చేసి టిఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు ఏంది పార్షాలిటీ చూపించకుండా వాళ్ళు గవర్నమెంట్ మాత్రం సీసీ రోడ్లు ఎట్లయితే శాంక్షన్ అయి ఉన్నాయో అవి ఉన్నది. ఎట్లా ఉంది సార్ సంగారెడ్డి నియోజకవర్గంలో? ప్రధానంగా ఇంతకుముందు జగ్గారెడ్డి గారు ఉండే, ఇప్పుడేమో చింతా ప్రభాకర్ గారు ఉన్నారు. సో ఎట్లా ఉంది ఇద్దరిలో తేడా పాలన పరంగా చూసుకుంటే? ఇది పాలన అనేది ఇప్పుడు ఎట్లా రూలింగ్ ఉన్నప్పుడు రూలింగ్కే ఫేవర్ చేస్తారు ప్రజలు. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ కు మెజార్టీ ఇచ్చింది, సంగారెడ్డి మెజార్టీ ఇచ్చింది, సదాశివుడికి మెజార్టీ ఇచ్చింది. ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన అని కాదు, ఆయన వరకు ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాడు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు. సో ఎట్లుందండి అభివృద్ధి విషయంలో మార్పులు జరుగుతున్నాయా? అభివృద్ధి అనేది ఆటోమేటికలీ ఇది సెంట్రల్ స్కీమ్ అంట. ఇది ఇప్పుడు బైపాస్ లో కూడా ఒక రోడ్ ఉంది, ఆ రోడ్డు అది కంప్లీట్ చేస్తారట. మొన్ననే ఎక్స్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, జగ్గారెడ్డి గారు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పారు. మరి జగ్గారెడ్డి గారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది? ఎమ్మెల్యే పాలన ప్లస్ ఎక్స్ ఎమ్మెల్యే పాలన వాళ్ళు మిక్సింగ్ గా సర్దుకుపోయే మెంటాలిటీ ఇద్దరిది కూడా. ప్లస్ ఎమ్మెల్యే గారి మిసెస్, ఆమె కూడా సిడిసి చైర్మన్ నిర్మలారెడ్డి గారు కూడా, ఆమె కూడా ఏంటంటే సర్దుకపోయే మెంటాలిటీ. మనకు ఎక్కడి నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకు ఎటువంటి రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశం అయితే లేదు ప్రజెంట్ మేము చూసినంత వరకు. మొన్న కూడా గెలిచిన వాళ్ళ గెలవకున్నా సరే మనము ఏదైతే వర్క్ అన్నామో ప్రతి వార్డులలో వర్క్ చేద్దాము అని అంటున్నాడు ఆయన. అంతే తప్ప ఎలాంటి పార్షాలిటీ లేకుండా ప్రజా సంక్షేమమే అదే దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు అంతా. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది మరి సంగారెడ్డిలో? ఎవరికి ఛాన్స్? అప్పటి వరకు ఈ డెవలప్మెంట్ ఇది వర్క్ చేస్తే ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. ఇప్పుడు ఎట్లయితే జనరల్ గా ప్రజలు ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ అయిపోయారు. ఎడ్యుకేటెడ్ మూలాన ఏమవుతుంది, జనరల్ గా ఏదో పార్టీ వాళ్ళు మాట్లాడిస్తే మేమే గెలుస్తాం అంటారు, ఈ పార్టీ గెలుస్తాం మేమే గెలుస్తాం. కానీ జనరల్ మాలాంటి పబ్లిక్ ఏమంటారంటే వర్క్ ఎవరు చేస్తే వాళ్ళకి కొట్టేస్తారు. ఈ సైలెంట్ ఓట్లతోటే ఇప్పుడు 20 మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ అంటే, వాళ్ళు పార్టీ పరంగా ప్లస్ సైలెంట్ ఓట్లు కూడా పడ్డాయి ప్రజలు. అంటే గవర్నమెంట్ రూలింగ్ ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, సో రెండింటిని కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తా ఉంది? ఎంప్లాయీస్ లోపల అయితే అంతకు మొదలు 15వ తారీఖు శాలరీస్ వస్తుండే, 7వ తారీఖు వస్తుండే, శాలరీ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం ఫస్ట్ వీక్ లో పడిపోతున్నాయి శాలరీస్. కానీ టీచర్ రిటైర్డ్ అంటున్నారు కాబట్టి మీకు సంబంధించినవి పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ పెండింగ్ చాలా ఉన్నాయటగా. సో ఏంది సార్ దానిపైన ఏమైనా క్లారిటీ వచ్చిందా? నేను ప్రైవేట్ ఎంప్లాయీగా రిటైర్ అయినాను యాక్చువల్గా. అయితే మా ఫ్రెండ్స్ ఏమంటారంటే ఏదో సమ్ 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే ఏదో వచ్చినాయట.
ఏదో సంథింగ్ వచ్చినాయి అని అన్నారు. అంటే వాళ్ళు ఏమంటారంటే తినడానికైతే అన్నం ఇస్తున్నారు, అంతకు మొదలు దానికోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడైతే మాకు జనరల్లీ 5th లోపల శాలరీస్ వస్తున్నాయని టాక్స్ అంతే. సో ఈ పథకాల విషయంలో ఎట్లుంది, ఏమన్నా ఓకేనా ఇంత ముందు అంత పోల్చుకుంటే? వీళ్ళు ఒకటి ఈ పథకము, ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఏదైతే ఉన్నదో అది 4000 ప్రజల లోపల ఇస్తే బాగుంటుంది అని ప్రజలు అంటున్నారు జనరల్గా. మిగతాది ఇప్పుడు అవన్నీ జనరల్గా అవన్నీ వచ్చినాయి ఉన్నాయి. ఈ పెన్షన్ స్కీమ్ ఒకటి ఇస్తే కాంగ్రెస్ సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్? రమేష్. రమేష్ గారు ఏం చేస్తుంటారండి? నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి, ప్రైవేట్ ఎంప్లాయీ. సార్ ఇక్కడ ఉండే సంగారెడ్డినా? అంటే మా కాన్స్టెన్స్ ఇక్కడ కాదు కానీ ఉండేది ఇక్కడే ప్రాపర్ ఇక్కడ. నేను 6 years నుంచి ఉంటున్నాను. బాగానే తెలిసి ఉండొచ్చు ఇక్కడ అంతా. ఇక తెలుసు. అంటే ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి సంగారెడ్డిలో. సో ఎట్లా ఉంది సార్, అంటే ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా కనిపిస్తా ఉందా మార్పు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి? డెవలప్మెంట్స్ ఉన్నాయి కానీ ఇంకా అవుతుంటాయి. డెవలప్మెంట్స్ అనేది ఒకటేసారి కావాలంటే కావు కదా. కొంచెం ఇప్పుడే ఎలక్షన్స్ అయినాయి, చూడాలి. ఇంకో 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తా ఉందా? స్కీమ్స్ విషయంలో అంటే కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు కానీ బట్ ప్రజలైతే కొంచెం స్వేచ్ఛగా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. మనకేం ప్రాబ్లం లేకుండా బాగానే. కాకపోతే స్కీమ్స్ అంటే కొన్ని ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడు అప్పులు బాగా చేసిరు, దానికి వడ్డీలు కట్టడానికి సరిపోయిందని వీళ్ళు చెప్పడము. కాకపోతే అయిన కాడికి ఓకే. సో మీరు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఉన్నారు. సో ఎట్లా ఉంది సార్ ఆయన రూలింగ్, ఎట్లా అనిపిస్తా ఉంది? అంటే వాళ్ళ అపోజిషన్ కదండి, కొంచెం ఉంటుందిలేండి, ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ లీడర్కు కాకపోతే ఫైట్ చేస్తే రావచ్చు ఫండ్స్. ఫైట్ చేయకపోతే ఒకటి ఇంట్లో కూర్చుంటే రావు కదా, ఫైట్ చేస్తే వస్తాయి. ఇక్కడ జగ్గారెడ్డి గారు ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. సో ఆయన విధంగా ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆయన అంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి ఏమైనా చేస్తున్నారా? చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఎమ్మెల్యేలను కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎమ్మెల్యేకి డిఫరెన్స్ ఏమైనా ఉందా రూలింగ్ పరంగా? రూలింగ్ అనేది ప్రజా సమస్యల మీద పరిష్కరించే విధంగా అది మనం కరెక్ట్గా చెప్పలేము అండి దానికి. వాళ్ళు ఓకే, ఇప్పుడు ఎవరైనా ఈ ఎమ్మెల్యే అయినా చేస్తే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న లీడర్ అయితేనేమో ఫండ్స్ తొందరగా వస్తాయి, తొందరగా చేస్తారు. అపోజిషన్ ఉంటే కొంచెం అటు ఇటుగానే ఉంటాయి ఎంత అయినా కానీ. అంటే ఇప్పుడు సంగారెడ్డిలో ఏమైనా డెవలప్మెంట్ చేయాల్సినవి ఉన్నాయా ఇంకేమన్నా? మీకు తెలిసిన చేస్తే బాగుంటుంది, ఇక్కడ డెవలప్మెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, హాస్పిటలైజేషన్ విషయంలో కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు. ప్రస్తుతానికి అయితే అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ ఇంకా ఎంత తొందరగా అయితే అంత కొంచెం బెటర్ గానే ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్ లో తీర్పు ఎట్లా అనిపించింది? ప్రజలు కరెక్ట్గా మ్యాండేటరీ కరెక్టే ఇచ్చిరు అనుకుంటాం. ఎందుకంటే అధికార పార్టీ ఏది ఉంటే దానికి ఇవ్వాల్సి వస్తుంది కదా. డెవలప్మెంట్ కూడా ఛాయిస్ ఉంటుంది కదా, లేకపోతే డెవలప్మెంట్ ఉండదు కదా. సో మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉండబోతాయి. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ నార్మల్ జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి. సో ఎట్లుంటుంది సార్ అప్పుడు? అంటే మార్పు ఏమైనా కోరుకుంటారా సంగారెడ్డిలో? మళ్ళీ ఇదే ఎమ్మెల్యేని కోరుకుంటారా? మార్పు కోరుకుంటారు. ఇంకో 2 years టైం ఉంది కదా, అప్పటి వరకు చూస్తారు. గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూస్తారు కదా, గవర్నమెంట్ ఎట్లున్నది ఏంటి. ఇంకా ఇప్పటికిప్పుడు కంపేర్ చేయరు కానీ ఇంకొక 2 years తర్వాత, ఇంకొక 1 year అయితే టైం పడుతుంది. ఫైనల్ సార్, ఇప్పుడు అంటే సీఎం విషయంలో చూసుకుంటే ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎట్లా ఉంది ఇద్దరిలో పాలన పరంగా చూస్తే ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? దానికి రేవంత్ రెడ్డి కరెక్ట్ ఉంటుంది. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు దేవదాస్. మేము రియల్ ఎస్టేట్ చేసుకున్నాం. సార్ వెనకాల ఉంటాం, జగడ్ సార్ వెనకాల ఉంటుంటాం. రియల్ ఎస్టేట్ దందా అసలు కొంచెం డౌన్ ఉంది సార్, ఎందుకంటే కొంచెం అంతా అప్పుల వాళ్ళ చేసి పడుతుంది. చాలా పడిపోయింది అది. ఇక సంగారెడ్డిలో మరి ఇప్పుడు ఎట్లున్నాయి రాజకీయాలు? వాడేవేడి మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి సో ఎట్లున్నాయి సార్? బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి పనులు కూడా మేము చేసి పెడతాము. ఏ పథకం కూడా వచ్చినా కానీ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి ఏ పథకం అయితే ఇచ్చిండో ఆ ప్రతి ఒక్క పథకం మేము కంపల్సరీ అమలు చేస్తాము. ప్రతి కాలనీకి సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, కరెంటు కానీ, ఎటువంటి పనులు ఉన్నా కానీ కంపల్సరీ మేము చేసి పెడతామని మేము హామీ ఇస్తున్నాం.
అంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారా? అంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి కాబట్టి, ఎందుకంటే ప్రజల్లో తిరుగుతుంటారు. ఈ పథకాల విషయంలో ఎట్లుంది ప్రజల స్పందన? చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి ఒక పథకాలు, కొన్ని పథకాలు అయితే నడుస్తున్నాయి, ఇంకా కొన్ని పథకాలు అయితే రావాల్సి ఉన్నాయి, అవుతాయి, కంపల్సరీ నెరవేరుస్తామని మేము హామీ ఇస్తున్నాం. అంటే ప్రధానంగా సంగారెడ్డిలో చూసుకుంటే ఇంతకుముందేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు. సో ఎట్లా ఉన్నాయి అంటే రాజకీయాలు డెవలప్మెంట్ విషయంలో ఎట్లున్నాయి? డెవలప్ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా మా సంగారెడ్డిలో మా జగ్గారెడ్డి సార్ ఉన్నాడు కనుక ప్రతి పనులు సీఎంతో కొట్లాడి మరీ తెప్పించి చెప్పగలుగుతాడు. క్యాండిడేట్ ఉంటే ఉండాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే ఉండాలి, ఏమీ ఇది లేదు, దానికి ఒరిగేది ఏం లేదు. అప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు కూడా వాళ్ళంటే ఎటువంటి పనులు చేయలేరు. వాళ్ళు ప్రభుత్వం 10 ఏళ్ళ ప్రభుత్వం చేశారు కానీ వాళ్ళు ఎటువంటి పని కూడా వాళ్ళు చేయలేరు. ఏ పని కూడా వాళ్ళు సక్రమంగా చేయలేరు. ప్రభుత్వం వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చేయలేరు. ఇప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ప్రభుత్వం మంది ఉంది కాబట్టి కంపల్సరీ ప్రతి పని మేము చేపిస్తాము, చేస్తాం కూడా. అంటే ప్రజలలో ఎట్లా ఉంటుంది స్పందన? అంటే ఇప్పుడు ఇంకా స్పందన మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి చేసిన రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలు అన్ని 6 గ్యారెంటీలు అన్ని అమలు అవుతున్నాయి, నడుస్తున్నాయి, చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది? సో ప్రభాకర్ గురించి మేము చెప్పలేము, ఎందుకంటే మేము అపోజిషన్ లీడర్ ఉన్నాం, మేము జగన్ క్యాండిడేట్లం కాబట్టి. ఆయన ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాం కాబట్టి పాలన ఏముందంటే ఆయన ఫాలోవర్స్ అనేది మస్తు చెప్పుకుంటారు, కానీ మా ఫాలోవర్స్ మేము చెప్పుకుంటాం. అయితే మేము సంగారెడ్డిలో ఇంచుమించు చేసింది ఐఐటి తెచ్చింది జగన్ సారే. రాజశేఖర రెడ్డితో కన్వర్ట్ ఉండి ఐఐటి ఎక్కడో పోవాల్సిన ఆదిలాబాద్ పోవాల్సిన ఐఐటి సంగారెడ్డికి తెప్పించిన జగ్గారెడ్డి. ఈ మన సంగారెడ్డిలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి కలెక్టర్ ఆఫీస్ లేదు. అంత అభివృద్ధమైన కలెక్టర్ ఆఫీస్ మనం జగన్ సార్ కూడా తెప్పించింది. ప్రతి పనులు ఆయన చేసి ఉన్నా కానీ టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏమీ లేదు. మున్సిపాలిటీ ఎలక్షన్లో తీర్పు ఎట్లా వచ్చింది? మంచి స్పందన ఉంది మాకు. మంచి ఐఐటి గెలిచినాము, 22 వార్డులు మనం కాంగ్రెస్గా గెలుచుకున్నాం. మేము అన్ని సంగారెడ్డిలో కానీ సాస్పేట కానీ మున్సిపల్ చైర్మన్ కూడా మేము ఉన్నాం. ఏ పనులు ముందు మేము చేసిస్తాం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అభివృద్ధి అయింది, మేము అన్ని పథకాలు ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏంది సంగారెడ్డిలో అట్లానే మనకు కనిపిస్తున్నాయా? ఏది చేయలేదు, ఎవరిని కూడా ఏం చేయలేదు. 3 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి లేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు. 3 ఎకరాల భూమి అయినా కానీ అది ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ డబల్ బెడ్రూమ్ కూడా ఎవరికి ఇవ్వలేదు. అన్ని అది చెప్పిన మాటలు ఒక్కటి కూడా నెరవేర్చలేరు. అంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటది ఇక్కడ తీర్పు? మళ్ళీ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది. 10 సంవత్సరాలు ఇంకా 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తుంది. సో పైన ముఖ్యమంత్రి కేసీఆర్ బెస్టా రేవంత్ రెడ్డి బెస్టా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డే బెస్ట్. మీరు